ఫ్రెండ్స్ 45,000 to 50,000 రేంజ్లో ఒక మంచి ల్యాప్టాప్ చూస్తున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఒక మంచి ల్యాప్టాప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేదో కాదు ఇదే. సో ఇది వచ్చి డెల్ బ్రాండ్కి సంబంధించిన ల్యాప్టాప్ ఇది. ఇది లాస్ట్ ఇయర్ దసరా సెల్లో కొన్నామన్నమాట. ఇది మా బామర్ది ల్యాప్టాప్, తన స్టూడెంట్. సో ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు కొన్నామన్నమాట. ఇది అరౌండ్ 47,000 అయితే పడింది అప్పుడు. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి అరౌండ్ విత్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్ కలిపి 50,200 రూపీస్కి అయితే ఇప్పుడు రికార్డ్ చేసిన టైంకి అయితే ఉందన్నమాట దాని ప్రైస్. సో ఈ ల్యాప్టాప్ వచ్చి డెల్ ఇన్స్పిరాన్ 3530 మోడల్ ఇది. సో ఇది చాలా పెద్ద ల్యాప్టాప్ అనమాట. 15.6 ఇంచెస్ వస్తుంది అనమాట డిస్ప్లే దీంట్లో. ఇది ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్తో వర్క్ అవుతుంది అండ్ 13th జనరేషన్ ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ 16 GB ర్యామ్. ఇప్పుడు మనం దీని వెయిట్ చూసుకున్నామంటే 1.6 kg వెయిట్ అనమాట. సో యూజువలీ 15.6 ఇంచెస్ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి కదా మనకి, గేమింగ్ ల్యాప్టాప్స్ అవన్నీ ఉంటాయి. అవి చాలా వెయిట్ అయితే ఉంటాయన్నమాట. ఇది చూసారా చాలా థిన్ ఉంటుంది. సో వెయిట్ కూడా ఏమంత అనిపించదు ఇది, ఎందుకంటే ఇది మెటల్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్తో మ్యానుఫ్యాక్చర్ చేశారు. డిస్ప్లే చూడవచ్చు, బేజల్స్ ఏమంత ఎక్కువ ఉండవు మనకి డిస్ప్లేలో. చాలా క్లీన్ డిస్ప్లే ఇది. సో డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది అనమాట పర్ఫార్మెన్స్. మనం మూవీస్ చూడడం, ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా అయితే ఉంటుంది డిస్ప్లే ఇది. చూసానంటే ల్యాప్టాప్ ఇలా ఉంటుందన్నమాట. సో డిస్ప్లే అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఇక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట కీబోర్డ్స్లో, ఎందుకంటే ఇది పెద్ద ల్యాప్టాప్ కాబట్టి నెంబర్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట మనకి. అండ్ ఇక్కడ చూస్తే ఇది i5 ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అండ్ ఐరిస్ గ్రాఫిక్స్ ఉంటాయన్నమాట. ఇవి సపరేట్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే కాదు, ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ అంటే ఇవి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ హెచ్డి వెబ్కామ్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే మనం ఎంత క్లియర్ ఉందో. మనం ఏమైనా ఓపెన్ చేసి చూద్దాం దీంతో. యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేసి ఒక ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేసాం అనమాట. సో డిస్ప్లే కూడా చాలా ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇది. చాలా బాగుంది డిస్ప్లే కూడా చూడడానికి. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చూడండి ఒకసారి. సో సౌండ్ కూడా చాలా లౌడ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది అది కూడా. అంటే మ్యూజిక్ అనేది చాలా బాగా వస్తుంది స్పీకర్స్లో. సో ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇది. అండ్ ఇక్కడ హైలైట్ ఏమంటే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది దీంట్లో. అంటే ఇప్పుడు మనం స్క్రోలింగ్ చేయడానికి, వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఆ డిస్ప్లేలో. అండ్ 250 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఇండోర్లో అయితే ఓకే, అవుట్డోర్లో చేయాలంటే అంత బ్రైట్నెస్ అంటే అంత డిస్ప్లే అయితే మనకి క్లియర్గా కనిపించదు అనమాట. అదొకటి. పర్ఫార్మెన్స్ చూసామంటే ఈ ల్యాప్టాప్లో మెయిన్ హైలైట్ వచ్చి 13th జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అనమాట. అండ్ ఇది డైలీ టాస్క్కి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ క్రోమ్ బ్రౌజింగ్ చేయొచ్చు, వీడియో ఎడిటింగ్కి, కోడింగ్కి అండ్ ఆఫీస్ వర్క్కి. సో చాలా బాగుంటుంది అనమాట పర్ఫార్మెన్స్ అయితే దీనిది. అండ్ కీబోర్డ్ గురించి అండ్ ఫీచర్స్ గురించి చెప్పాలంటే కీబోర్డ్లో బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. సో నైట్ టైం కూడా ఈజీగా మనం టైపింగ్ అయితే చేయొచ్చు అనమాట దీంతో. ల్యాప్టాప్లో విండోస్ 11, మైక్రోసాఫ్ట్ ఆఫీసు, ఎంకెఫీ, యాంటీవైరస్ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి. సో బ్యాటరీ లైఫ్ గురించి చూసామంటే ఇది మోడరేట్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో నార్మల్ యూసేజ్లో ఒక 5 hours అయితే వస్తుంది అనమాట బ్యాటరీ బ్యాకప్. గేమింగ్ అండ్ ఎడిటింగ్ గురించి చూసామంటే గేమింగ్ లవర్స్కి ఒక స్మాల్ నోట్ ఉంది, ఇందులో డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే లేదనమాట. సో హెవీ గేమింగ్స్కి ఇది పనికిరాదు. సో చిన్న క్యాజువల్ గేమింగ్స్ అయితే చేయొచ్చు అనమాట దీంట్లో. వీడియో ఎడిటింగ్ కూడా హెవీ ఎడిటింగ్ అయితే చేయలేము దీంట్లో. సో సింపుల్ ఎడిటింగ్స్ ఏవైనా ఒక 10 minutes 15 minutes వీడియోస్ అలా ఏదైనా ఉంటే అవైతే ఎడిట్ చేయొచ్చు అనమాట. సింపుల్ ఎడిటింగ్స్ అయితే చేయొచ్చు దీంతో. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందామంటే ప్రోస్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ చూసామంటే ఇది 13th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. సో లేటెస్ట్ ప్రాసెసర్ ఇది. అండ్ 16 GB ర్యామ్, 120 Hz డిస్ప్లే ఉంటుందన్నమాట. అండ్ లైట్ వెయిట్ డిజైన్. సో ఇవన్నీ దీనికి వచ్చి ప్రోస్ అనమాట. ఇప్పుడు కాన్స్ చూసామంటే బ్రైట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్. బ్రైట్నెస్ కొంచెం యావరేజ్ ఉంటుందన్నమాట. సో ఇండోర్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది. అవుట్డోర్కి వెళ్ళామంటే సో డిస్ప్లే అనేది ఎక్కువ కనిపించదు అనమాట బ్రైట్నెస్. సపరేట్ జీపీయూ అయితే ఉండదన్నమాట.
సో ఓవరాల్గా చూస్తే ఈ డెల్ ఇన్స్పిరాన్ 3530 స్టూడెంట్స్కి అండ్ ఆఫీస్ యూజర్స్కి, అలాగే క్రియేటర్స్ అయితే ఎవరు ఉంటారు, స్మాల్ క్రియేటర్స్ అంటే కొత్తగా రీసెంట్గా ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎడిటింగ్ ఇలా నేర్చుకుంటుంటారు, వాళ్ళకైతే చాలా బెస్ట్ ల్యాప్టాప్ అనమాట ఇది. ఇది ఆఫర్ అన్నీ కలుపుకొని చూసామంటే 50,000కి అయితే వస్తుంది కరెంట్లీ. సో మనం ఏదైనా దసరా సేల్ ఇలా ఏమైనా ఇలా సేల్స్ ఉన్నప్పుడు తీసుకున్నామంటే 44 కూడా వస్తుంది ఒక్కొక్కసారి. లాస్ట్ టైం అయితే 44 కూడా ఉన్నింది. సో మేము అప్పుడు కొనలేదు, కొంచెం లేట్ చేసి ఇంకా ఏమైనా తగ్గుతుందని చూసి వెయిట్ చేసామన్నమాట. కానీ లాస్ట్కి 47 కొనాల్సి వచ్చింది ఆ టైంలో. దీన్ని ల్యాప్టాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి టెక్ రివ్యూస్ అండ్ గ్యాజెట్ రివ్యూస్, ఏఐ వీడియోస్ కోసం మన వీడియో గ్యాడ్జెట్స్ అండ్ వ్లాగ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీరు ఏ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. త్వరలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్.